మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రెజెంట్ భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మన బస్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు వివిధ వినూత్న రీతిలో తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ముఖ చిత్రాలని మాస్కులుగా పెట్టుకొని వినూత్న రీతిలో ఇక్కడ ర్యాలీ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. గత 24 రోజుల నుంచి ఈ ర్యాలీలు ఈ సమ్మెలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారి డిమాండ్స్ ఏంటో మనం ఇప్పుడు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు మోహన్. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులందరము 24 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నాము. ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమిటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, ముందుగా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేసి మా బ్రతుకులు మార్చాలని చెప్పి మేము సీఎం గారిని వేడుకుంటున్నాము. ఒకవేళ రెగ్యులరైజ్ అయ్యే క్రమంలో ఏమన్నా ఆలసత్వం వహిస్తే పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయమని, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని, ఆరోగ్య బీమా కల్పించమని, మరణించిన మా సోదర కుటుంబాలందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేమందరం సమ్మె చేస్తున్నాము. ఇదే సమ్మె గత సంవత్సరం కూడా మేము నిర్వహిస్తున్న సమయంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో, పిసిసి అధ్యక్ష హోదాలో మేము చేసినటువంటి నిరవధిక సమ్మె దగ్గరికి విచ్చేసి మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని, మీ ప్రతినిధుల్ని సచివాలయానికి పిలిచి మరీ మాట్లాడదామని చెప్పిన మాట వాస్తవం. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము 24 రోజుల్లో చేస్తుంటే మొన్న గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు కూడా మా ప్రతినిధుల్ని పిలిచి మేము కోరేటువంటి ఏ ఒక్క న్యాయమైన డిమాండ్ని కూడా ప్రస్తావించకుండా మాకు సంబంధం లేనటువంటి విషయాల మీద వాళ్ళు ప్రస్తావించి ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది మానుకోండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా సమస్యలను పట్టించుకోండి. విద్యార్థులు, విద్యార్థినులు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరం అయిపోయి ఉన్నారు. కేజీబీలన్నీ మూతపడుతున్నాయి. ఆ పిల్లలు మళ్ళీ చదువుకోవాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి ఉన్నది. దయచేసి మా మొర ఆలకించండి ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులము 24 రోజుల నుంచి మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. అందులో వినూత్న కార్యక్రమంగా ఈ రోజు మహాధర్నా ర్యాలీ నిర్వహించాము. ఇందులో మేము మంత్రుల యొక్క ముఖ చిత్రాలను ఫేస్ మార్కులుగా పెట్టుకొని మా యొక్క డిమాండ్లు నెరవేర్చమని వాళ్ళని అభ్యర్థిస్తున్నాము. ముఖ్యమైన మా డిమాండ్ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. ఆ యొక్క విధానము లేట్ అయిన కొద్దీ మాకు పే స్కేల్ ఇప్పించమని మేము అడుగుతున్నాము. ప్రధాన డిమాండ్ మా అందరిది విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి ప్రభుత్వం మాకు బెనిఫిట్స్ అందించాలని కోరుతున్నాము. కస్తూరిబా స్కూల్స్ అనే మూతబడి ఉన్నప్పటికీ కూడా మరి సీఎం గారు ఎటువంటి స్పందన లేకుండా అన్ని అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కానీ మరి బాలికలు విద్యకు దూరం అవుతున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోమని మరొకసారి విన్నపిస్తున్నాము. మా యొక్క సమస్యలను పరిష్కరించి మళ్ళీ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేయమని కోరుతున్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత.